Lord, this wisdom and knowledge is not mine. ప్రభువా నాకున్న ఈ జ్ఞానము ఈ బలము ఇది నాది కాదని చెప్పాలి. It is your wisdom. ఇది నీవిచ్చిన నీ జ్ఞానం నైనా. And very quickly we are going to see how the gift is going to operate. ఈ వరము జ్ఞానవాక్యమైనటువంటి వరం ఎలాగున మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుందో చూద్దాం. It is the gift and the power of the Holy Spirit. ఇది ఒక వరము అలాగే పరిశుద్ధాత్మని యొక్క శక్తిది. Isaiah 11:2 యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే it talks about Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలుగా The spirit of the Lord shall rest upon him. ప్రభు యొక్క ఆత్మ ఆయన మీదకి ఉండి ఉండాలి. The spirit of wisdom and understanding. జ్ఞానము గ్రహింపు అనేటువంటి ఆత్మ అక్కడ ఉంటున్నటువంటిది. We see in Matthew 13:54. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనంలో when Jesus Christ was teaching in the synagogue, యేసుక్రీస్తు వారు ఒకసారి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నారు. the people were astonished at his wisdom. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయన యొక్క జ్ఞానమును చూచి విస్మయం పొందారంట, ఆశ్చర్యపడ్డారు. Where did this man get this wisdom and these mighty works? అరే ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి జ్ఞానము ఎంత చక్కని మాటలు అని అనుకుని So the first thing, కాబట్టి మొట్టమొదటి విషయం, it is a gift ఇది ఒక వరము of wisdom. జ్ఞానము జ్ఞానము వలన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడిన ఒక వరం. Second thing, రెండవదిగా it operates even in mighty deeds and works. గొప్ప గొప్ప కార్యములు గొప్ప గొప్ప మాటలు చెప్పుట ద్వారా ఈ వరం అనేటువంటిది తెలియచేయబడుతుంది. When you have the gift of word or wisdom, ఎప్పుడైతే నీవు ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరమును నీవు కలిగి ఉంటావో, whatever you preach will be confirmed by God. అప్పుడు మీరు బోధించేటువంటి ఏ మాట అయినా సరే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. Look at prophet Elijah. ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితం చూడండి. We see in 1 Kings 17:1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే he says there shall not be dew or rain for 3 years. 3 సంవత్సరాల పాటు వర్షము గాని మంచైనా గాని కురియదు అని అంటాడు. But according to my word. నా మాట ప్రకారముగా అంటున్నాడు. How did he get this boldness to say that? నా మాట ప్రకారముగాక వర్షం పడదనడానికి ఈయనకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? He did not talk out of his own wisdom. ఆయన తన సొంత జ్ఞానంలో నుంచి మాట్లాడుతున్న మాట కాదు అది. You see in the 18th chapter also. అలాగనే 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే we all know that he made fire to come from heaven and burn all the offerings. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలి పశువుని కాల్చివేయటం అనేటువంటిది మనం చూస్తాం. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Today we also have that zeal. ఈ రోజున మనకు కూడా ఇలాంటి ఆసక్తి ఉంటుందండి. Oh Lord, why that fire is not coming from heaven in these days? ఓ ప్రభువా, ఈ దినాల్లో అలాగున ఆకాశం నుండి అగ్ని ఎందుకు దిగి రావట్లేదు నాయనా? We want to be like Elijah. మేము కూడా ఏలియాల వలె ఉండాలి నాయనా. But the Bible says Elijah was a man like you and me. కానీ బైబిల్ ఏమంటదంటే ఈ ఏలియా అనేటువంటి వాడు మీలాగా మాలాగా మన వంటి స్వరూపము కలిగిన వాడే. But how did he do such mighty works? అయినప్పటికీ ఏలియా ఎలాగున అటువంటి అగ్నిని కురిపించగలిగాడు? You see in 1 Kings 18th chapter and verse 30. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో గనుక మనం చూస్తే before the fire could fall, ఆ అగ్ని అనేటువంటిది కురియబడక మునుపు he says, and that I have done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేసి ఉన్నాను అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, when you get boldness, ఎప్పుడు మనకి ఇటువంటి ధైర్యం వస్తుందో తెలుసా అండి? how can a man get boldness to say put the firewood, put the cut lamb and pour water, then fire will come? ఏమండి, ఆ బలి పశువుని అక్కడ వధించి అక్కడ పెట్టండి, దాని మీద బాగా నీళ్లు పోయండి, ఇప్పుడు నేను అగ్ని రప్పిస్తానని చెప్పేసి అంత ధైర్యం ఎలా వస్తుందండి ఒక వ్యక్తికి? He got an exact revelation what is going to happen. ఏం జరగబోతుందో దేవుడు అక్షరాల అతనికి చూపించాడు అన్నమాట. That is why he said, అందుచేతనే ఆయన అంటాడు, Lord, it is because of your word. ప్రభువా, ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తున్నాను. I have done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేశాను అంటున్నాడు. God confirmed his word. అలాగనే అతడు పలికిన మాటని దేవుడు Not the స్థిరపరిచాడు. word of Elijah. ఎలియా యొక్క మాట కాదండి అది. God confirmed his word. దేవుడు తాను చెప్పిన మాటని ఏలియా నోట పలికించి అది నెరవేర్చాడు The దేవుడు. same way when God gives you a revelation, అలాగనే దేవుడు మీకు ఒక విషయాన్ని when బయలుపరిచినప్పుడు, God reveals you something, దేవుడు మీకు ఏదైనా ఒక విషయాన్ని బయలుపరిస్తే you get such boldness that nobody can shake your boldness.
boldness. ఎవరు కూడా నీకున్న ధైర్యాన్ని శంకింపచాలకుండా షేక్ చేయకుండా ఉండేటువంటి రీతిగా ధైర్యం నీకుంటది. Then you can shake the world. అప్పుడండి నీవు ఈ లోకాన్ని కంపింప So చేయగలవు. it is this word of wisdom that gives you to do great things. ఇట్టి జ్ఞానం